అందరికీ నమస్కారం. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలుగా తీసుకున్నట్లయితే, మొదటగా ఈనాడు దినపత్రికగా తీసుకున్నట్లయితే, గుప్పెడంత గుండెపై ఉప్పెనంత ఒత్తిడి. వృత్తిపరమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న వారిలో ఏట్రియల్ ఫైబ్రిలేషన్ ముప్పు అధికం. పనికి తగ్గ ప్రతిఫలం అందట్లేదని ఆవేదన చెందే వారిలో హెచ్చు, అంటే 44% ఉంటుందన్నమాట. వృత్తిపరమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న వారిలో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ముప్పు అధికం 83% దాకా ఉంటుంది. పనికి తగ్గ ప్రతిఫలం అందట్లేదని ఆవేదన చెందే వారిలో ఈ హెచ్ అనేది 44% ఉంటుంది. ఈ రెండూ తోడైతే గుండు కొట్టుకునే వేగం అధికమయ్యే అవకాశాలు పెరుగుదల 97% ఉంటుంది. సామర్థ్యానికి మించి అంచనాలను పెంచుకోవడం ప్రధాన సమస్య. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడి. ప్రణాళికతో సమస్యని అధిగమించాలంటున్న సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ గూడపాటి. కేజ్రీవాల్ విడుదల. మద్యం విధానం కేసులో బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు సిబిఐ తీరును తప్పుపట్టిన జస్టిస్ భుయాన్ పంజరంలో చిలుకల ప్రవర్తించడం మానుకోవాలని సిబిఐకు హితవు. ఈ కేజ్రీవాల్ విడుదలైన సందర్భం నిన్న కూడా నేను వీడియోలో చెప్పడం జరిగింది. హర్యానా ఎలక్షన్లకి ఈ విడుదలకి మధ్య సంబంధం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఆప్ కాంగ్రెస్ కలిసి హర్యానాలో పోటీ చేస్తే బీజేపీకి ముప్పు వాటిల్లుతుందని అంచనా. కాబట్టి ఈ కాంగ్రెస్ ఆప్ అనేది ఇలా పొత్తు అనేది కొంత ఇబ్బందికరమై రెండు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఈ రెండు విడివిడిగా పోటీ చేయటం వల్ల బీజేపీ లబ్ధి పొందుతుంది. కాబట్టి అక్కడ ఆప్ పార్టీ ఊపందుకోవటానికి ఆప్ యొక్క క్రేజ్ పెంచడానికి ఈ సందర్భంలో కోర్టు నుంచి బెయిల్ వచ్చిందని, జైలు నుంచి విడుదలైనట్లు చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, 2 రోజుల ముందు ప్రధానమంత్రి చీఫ్ జస్టిస్తో కలిసిన సందర్భము, ఇవన్నీ ఒకేసారి రావటం వల్ల ఈ ఒకదానికొకటి సింక్ అవుతున్నాయి అని ఏదో అనుమానం కలుగుతున్నట్టు ఎనలిస్టుల మధ్య అనుకుంటున్నట్టు వినికిడి. అక్రమంగా తవ్విన ఇసుక విలువే 921 కోట్లు. మొత్తం దోపిడీలో ఇది ఒక భాగమే. స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ ఎగవేతల అదనం. జేపీ పవర్ వెంచర్స్, జేసీకేసీ సంస్థల అడ్డగోలు దందా. సహకరించిన గనుల శాఖ పూర్వ ఎండీ వెంకటరెడ్డి ఏసీబీ విచారణలో వెలుగులోకి. అమరావతిలో పునాదులకు డోకా లేదు, ఐఐటి నిపుణుల సృష్టీకరణ. రాజధాని ఐకానిక్ టవర్ల ఆర్కిటెక్ట్ కోసం టెండర్లు. ఇక ఐఐటి నిపుణులు పునాదులు ఎటువంటి ప్రమాదం లేదు, బాగా స్ట్రాంగ్గానే ఉన్నాయని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రాజధాని ఐకానిక్ టవర్ల యొక్క నిర్మాణం ఊపందుకున్నట్లు చెప్పుకోవచ్చు. దానిలో ఆర్కిటెక్ట్ కోసం టెండర్లు కూడా ఈరోజు రేపు పిలిచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 2 నెలల్లో గుంతలు పూడ్చాలి. పీపీపీలో 3931 కిలోమీటర్లు అభివృద్ధి చేసేలా సర్వే. మరమ్మతులకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు. పనితీరు మార్చుకొని గుత్తేదారులపై చర్యలకు వెనకాడొద్దు, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఆర్ఎండ్బీపై సమీక్ష. మొదటి అంతస్తులోని వారికి సాయం, 2వ అంతస్తు ఆ పై వారికి కొంత మొత్తం ఇచ్చే ఆలోచన. వరద బాధిత కుటుంబాలకు 17న ఆర్థిక సాయం. ఎక్కువగా ఈ వరదల వల్ల ప్రభావితం జరిగింది అపార్ట్మెంట్లో కానీ, లేదా ఈ మామూలుగా 2-3 అంతస్తుల హౌసుల్లో మొదటి అంతస్తులో ఉన్న హౌస్ అనేది పూర్తిగా మునిగిపోవడం, ఎక్కువ ఆర్థిక నష్టం జరగడం జరిగింది. కాబట్టి మొదటి అంతస్తులోని వారికి దాదాపు ఎక్కువ % సాయం చేసే అవకాశం ఉంది. 2వ అంతస్తు ఆ పై వారికి కూడా కొంత తక్కువ మోతాదులో ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. డివైడర్ దాటి మృత్యువులా దూసుకొచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ట్రాలీ, ఆ వెంటనే ఢీకొన్న మరో లారీ. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మృతి, 30 మంది గాయాలు. అదేవిధంగా సాక్షి దినపత్రికను కానీ చూసినట్లయితే, ఈ విధంగా ఈ వరదల్లో ఉన్నటువంటి బాధితులందరికీ కూడా ఆర్థిక సహాయం ప్యాకేజీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయంతో కలిపి అందించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా సాక్షి ప్రధాన దినపత్రికను కానీ చూసినట్లయితే,
నిర్లక్ష్యమే ముంచేసింది. ఇది ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం. ఏలేరు వరద ప్రాంతాల పర్యటనలో వైఎస్ జగన్ ధ్వజం. ఈ బాధితుల్ని ఆదుకోవడానికి వాళ్ళకి ఏమి కాదు, మేము ప్రభుత్వం, మేము ప్రతిపక్షాలు అందరూ అండగా ఉంటాము అని వాళ్ళకి ఓదార్పు మాటలు చెప్పి ధైర్యం చెప్పకుండా ఎంతసేపటికి నిర్లక్ష్యమే ముంచింది. బాబే ముంచాడు కాబట్టి రాష్ట్రపతి భవన్ పెట్టాలి, ఇవే మాటలు మాట్లాడి ప్రజలను నిరుత్సాహపరిచే మాటలు తప్పితే ఇంకా ఏమీ ఉండవు దీంట్లో. అదేవిధంగా ఇంకొక ప్రధానమైన వార్త ఏంటంటే కేజ్రీవాల్ విడుదల. సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. సిసోడియా టెక్ అమాత్యుల చూడండి, సిసోడియా టెక్ అమాత్యుల బిక్కు. చంద్రబాబు జమానాలో కీలక శాఖల మంత్రుల పరిస్థితి ఇది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా దర్జాగా కూర్చుంటే మంత్రులు నారాయణ, నిమ్మల, అనిత, పయ్యావులు అనగాని జూనియర్ ఆఫీసర్ల ఆయన ముందు ఇలా కూర్చున్న దృశ్యం రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఆవిష్కృతమైంది. అంటే మంత్రులందరూ కూర్చున్నప్పుడు ఆర్పి సిసోడియా అంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, ఇంటర్మింటూ చీఫ్ సెక్రటరీ అయ్యేటటువంటి హోదా ఉన్నటువంటి వ్యక్తి కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు. సరే, ఇది ఒక రకంగా పొరపాటు అయినప్పటికీ కూడా జనరల్గా మేనరిజంలో ఎక్కడైనా కూర్చున్నప్పుడు వెంటనే కాలు మీద కాలేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ ఆ అలవాటు పుణ్యాన్ని మరి ఎందువల్ల కానీ ఆ విధంగా వేసుకొని ఉండొచ్చు. కానీ మంత్రుల్ని అగౌరవపరచాలన్న ఉద్దేశం అయితే ఉండకపోవచ్చు. యాక్చువల్గా అతను ఆ సీటు టేబుల్ నుంచి కొంచెం ముందుకు రావటం వల్ల ఆ విధంగా కనపడేది. అదే టేబుల్కి అటువైపు కూర్చోంటే అది కనపడేది కాదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇది ఈ మంత్రుల ముందు ఈ విధంగా కూర్చోవటం అంత మర్యాద కాదు. ఇటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా కూడా అధికారులు చూసుకోవాలి. కానీ దీన్నే భూతద్దంలో చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అది మేనరిజంలో కొంతమందికి అలవాటు. హ్యూమన్ మేనరిజంలో కొన్ని అలవాట్లు ఉంటాయి. అవి ఎక్కడున్నా కూడా వెంటనే చెయ్యి అటుపోవటం, కాలు అటుపోవటం, జనరల్గా కూర్చునే వాళ్ళ సెటప్ ఆ విధంగా ఉంటుంది. కాదాంబరి కోరాలే కానీ పలు కేసుల్లో నిందితురాలకి విశిష్ట మర్యాదలు చేస్తున్న పోలీసులు. వివాదాస్పదంగా మారిన విజయవాడ పోలీసుల వైఖరి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే విజయవాడ పోలీసుల అదే అదనుగా పోలీసులనే బ్లాక్మెయిల్ చేస్తున్న జత్వాని. ఈ విధంగా ముంబై నటి సంబంధం లేని కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి వాళ్ళకి నానాకు చుక్కలు చూపించి వాళ్ళని హరాస్మెంట్ చేసి జైలు పాలు చేసిందే కాకుండా ఆమె క్యారెక్టర్ మీద, ఆమె వ్యవహార శైలి మీదనే మళ్ళీ తిరిగి విమర్శల రాయటం అనేది కరెక్ట్ కాదు. కానీ వీళ్ళు ఇంకా పద్ధతి అనేది మార్చుకోరు, వాళ్ళ రాతలు అలాగే ఉంటాయి. సహాయ చర్యలపై ప్రజల సంతృప్తి. పరిహార విషయంలోనూ శాస్త్రీయ ఆలోచన. 17వ తేదీన బాధితులకు సాయం అందజేద్దాం. వరద నష్టం, ఎన్యూమరేషన్ పరిహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఆయిల్ పామ్ కింగ్ ఏపీ. సాగు ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ 1. ఇది ఈరోజు వార్తల్లోని కొన్ని ప్రధాన అంశాలు. తర్వాత మరిన్ని ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.